స్టార్మ్ పెగసిస్ అది ఇంకా బలంగా మారుతోంది. మనం మన ట్రైనింగ్ లో మరో అడుగు ముందుకు వేయాలనుకుంటాను. ట్రైనింగ్ లో మన కరెంట్ స్టేటస్ ఏంటో చెప్పగలరా? మేమిప్పుడు ప్రోగ్రామ్ 21 ని రన్ చేస్తున్నాం సార్. జింగా ఆగానే ట్రైనింగ్ తర్వాత బేస్ కి వెళ్ళడానికి దాదాపుగా అన్ని సిద్ధంగా ఉన్నాయి. 10 డేస్ షెడ్యూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. కియోయా టటగా మన దారికి వచ్చాడు. నా ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా జరుగుతోంది. మర్సీ సైన్ చేయండి. బూజు మాస్టర్, నీ అవకాశం వచ్చింది. నువ్వు సిద్ధంగా ఉన్నావని నమ్ముతున్నాను. మెర్సీ బాకు, తప్పకుండా సిద్ధంగా ఉన్నాను. నేను వేసిన అంచనా ఎప్పుడు తప్పు కాదు. నాకిది ఏమాత్రం నచ్చలేదు. దాన్ని తిరిగిచ్చేయి. ఇచ్చేస్తాను, కానీ బేబ్లేడ్ పోటీ పడేటప్పుడు నువ్వు మెయింటైన్ చేయాలనేది మాత్రం మర్చిపోకు, సరేనా? తీసుకో నీ బేబ్లేడ్. దీనికి ఎంతసేపా? ఓ ఏంటిదిలా మెరిసిపోతోంది. నాకిది బాగా నచ్చింది. ఎందుకని ఒప్పుకున్నారు? ఎందుకంటే మడొకలాగా ఎవరు అంత క్లీన్ గా శుభ్రం చేయరు. అప్పుడప్పుడు బేబ్లేడ్ ని మెయింటైన్ చేసుకో, ఓకే? సరే, కానీ దీన్ని అలవాటు చేసుకోకు. ఎందుకో తెలుసా, నాకు స్నేహం అంటే అస్సలు గిట్టదు, ఓకేనా? కానీ బెంకీ, నువ్వు మంచివాడు కాబట్టి కెంటాకి ట్రైనింగ్ ఇచ్చావు, అంతే కదా? నేనేమి మంచివాడిని కాదు. నాకున్న ఒకే లక్ష్యం ఆ జింగా హగానేని ఓడించడం. అర్థమైందా? ఇంకేది లేదు. కానీ నువ్వు ఆకలిగా ఉంటావని నీకోసం నేను వండి తెచ్చాను. అవును, కానీ నీకు నచ్చలేదు కదా? అవును కాదు, అదేంటంటే ఇది నాకు బాగా నచ్చింది. కానీ దాని ఇలాగే చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం? ఇది దారుణం. ఎంత రుచిగా ఉందో తెలుసా? సరేలే, నన్ను గెలవడమే నీ జీవిత లక్ష్యం అని నువ్వు అంటున్నావని విన్నాను. అదే కదా, నువ్వు ఇప్పుడు ఫేస్ అంటర్ కూడా కాదు. అవన్నీ నువ్వు మాట్లాడొద్దు. ఒకవేళ కియోయో చెప్పుంటాడు. అలాంటిదేమీ లేదు. కియాయో ఇప్పుడు ఈ ఊళ్ళోనే లేడు. ఒక విచిత్రమైన వ్యక్తి చేతిలో ఓడిపోవడం వల్ల అతను తనని తీసుకెళ్లిపోయాడు. ఆ విచిత్రమైన వ్యక్తి ఎవరు? అవన్నీ నాకు తెలీదు. కియోయాని కాపాడాలంటే నేను నీతో పోటీ చేసి నిన్ను ఓడించాలంట. తానెందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ఇక్కడే ఉన్నారు. మీ వినదంతా నిజమేనా? ఏది నిజం అంటారు? కెంటా నీకు స్పెషల్ మూవ్ వచ్చేసిందని చెప్పారే, అది నిజమేనా? అందుకు బెన్కేగా థ్యాంక్స్ చెప్పాలంట కదా. ఆయన నీకు హెల్ప్ చేశారంట. ఈయన హెల్ప్ చేశారా? అవును, అదే నిజం. ఇదిగో ఈయన నాకు హెల్ప్ చేశారు. వద్దు వద్దు, ఎందుకని మీరంతా ఇలా మాట్లాడుతున్నారు? కమాన్, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. చాలు, ఆపుతారా? దయచేసి మీరంతా ఇలా పట్టుబట్టకండి. ఆపండి. ఇది ఏమాత్రం సరిపోదు. బేబ్లేడ్ అంటే ఏంటో తెలుసా? ఫైటింగ్ స్పిరిట్. అది మీ ప్రత్యర్థిని భయపెట్టాలి. ఇప్పుడు నేను చేసినట్టు చెయ్యాలి. మీరు ప్రత్యర్థి చేతిలో ఓడిపోరు కదా? మేము ఖచ్చితంగా ఓడిపోం సార్. అయితే అందరినీ ఓడిస్తారు కదా? మేము గెలిచి తీరుతాం సార్. ఇది ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటి ట్రైనింగ్ తీసుకుంటే గెలవచ్చా? తప్పకుండా, నన్ను గెలిపించారు కదా. ఎవరు విచిత్రమైన వ్యక్త? కియోయోని ఓడించడం అంత ఈజీ కాదని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఆ పూర్తి ప్రతిభ నిరూపించాను. ఎవరు? అయితే ఆ వ్యక్తి ఎవరయ్యి ఉంటారు? మేము పాయింట్స్ ని క్రాస్ చేస్తున్నాం. త్వరలోనే అక్కడికి చేరుకుంటాం. నన్ను మీరు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నన్ను ఆ జింక దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడిని ఓడించడమే. ఇంకేం చేస్తానని మీరు అనుకున్నారు? అయితే నేను చెప్పింది నీకు ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ ఓడిపోతావు, అది కూడా ఇప్పుడున్న స్టేటస్ లో. అసలు మీరు ఏమంటున్నారు? ఇలా చూడు కియోయా, మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఇంకా పూర్తి చేయలేదు. అమేజింగ్ స్పీడ్, అక్యురసీ ఇంకా నీకు రాలేదు. కొత్త మెషిన్ సాయంతో నువ్వు ట్రైనింగ్ తీసుకున్నందువల్ల నీ శక్తి 2.8% మల్టిప్లై అయింది. అంతేకాకుండా నీ ఫార్మ్స్ అన్నిటిని మోషన్ క్యాప్చర్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు నీ బే రెస్పాన్స్ 150% లో ఉంది.
1 మిల్లీమీటర్ రేంజ్ లో కూడా నీ బేని కంట్రోల్లో పెట్టుకునేలా నీ కాన్సన్ట్రేషన్ పెరిగింది. నువ్వు తీసుకున్న ట్రైనింగ్, పెంచుకున్న టాలెంట్ మూలంగా నువ్వు ఒక పర్ఫెక్ట్ బ్లేడర్ అనే చెప్పాలి. మరైతే ఎందుకు తీసుకువెళ్ళడం లేదు? ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నా సరే జింగా హాగానే గెలవలేవు. ఎంత గొప్ప శక్తి వాడికి ఎదురొచ్చినా సరే, వాడి బలహీనం మీద దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించినా సరే, వాటన్నిటినీ ఉధృతమైన తుఫాన్లా ఎక్కడగొట్టుకుంటూ గెలుపుని చేజెక్కించుకుని బలంగా నుంచుంటాడు. వాణ్ణి గెలవాలంటే మన మనసు మెదడు ఒకటిగా కలవాలి. మనసు మెదడు కలిసి ఉండాలా? మీరు ఏమంటున్నారు? మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాం సార్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇది మనకు కావాల్సింది దొరికే చోటు క్యోయా. దీని పేరు వుల్ఫ్ క్యాన్యాన్. ఎందుకు అలాంటి పేరు పెట్టారు? ఇక్కడ నీ కళ్ళ కనిపించే దూరం వరకు ఎవ్వరు ఉండరు. సింపుల్ గా చెప్పాలంటే ఇది విలేసిన ప్రదేశం. ఇక్కడున్న క్లిఫ్స్ అన్ని ఆపదతో కూడుకున్నవే. దీనిపైకి ఇంతవరకు ఎవ్వరూ చేరుకోలేదు. కానీ అసలు దానికి నాకు సంబంధం ఏంటి? అడవికే రాజైన సింహం తన పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా నీళ్లలోకి తోసేస్తుందట. అందులో నుంచి ఏదైతే బతికి బయటపడుతుందో దాన్ని పెంచుతుందట. ఎదుర్కోలేని సవాళ్లని ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొంటారో వాడే దేన్నైనా సాధిస్తాడు. ఇలా చేస్తేనే నువ్వు జింగాని ఎదుర్కోవడానికి సిద్ధమవుతావు. నువ్వు కనుక ఈ క్లిఫ్ టాప్ కి చేరుకున్నావంటే నీలో దాగి ఉన్న ఉద్రేకాన్ని నువ్వు బయట పెట్టగలవు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జింగాని ఓడించడానికి నాకు సాయం చేస్తుందంటే దీనికోసం ఏమైనా చేస్తాను. నిన్ను ఓడించడానికి తప్పకుండా తిరిగి వస్తాను జింగా హానే. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. క్యోయా చటగామే. ఇతను బుల్ల ఏంటి? నిజంగా అలాగే ఉన్నారు. ఒకవేళ ఆయన బుల్లై ఉండొచ్చు. ఓకే, బ్రేక్ అయిపోయింది. లేచి ట్రైనింగ్ మొదలు పెట్టండి. ఇంకా ఇది పూర్తి కాలేదా? ఏం మాట్లాడుతున్నారు? అంత త్వరగా మీకు బలం వచ్చేస్తుంది అనుకుంటున్నారా ఏంటి? లేవండి, శిక్షణ మొదలు పెట్టండి. ఇంతకు ముందు ఏం చేసామో మళ్ళీ అది చేయడం మొదలు పెట్టండి. పూర్తయిపోయింది అనుకున్నాం. ఏ మేడక, జింకా ఈ రోజు దాని గురించి ఆలోచిస్తున్నాడు. మనతో అసలు మాట్లాడలేదు కదా. కారణం ఏమై ఉంటుంది? నిజమే, కానీ ఏదో ఒకటి జరిగినట్టు అనిపిస్తోంది కేంటా. ఆ? ఏదైనా సమస్య జింగా? అదేం లేదు, అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలి. ఏంటి చోటే మారిపోయింది? దీని ఎవరు డెకరేట్ చేశారు? ఇప్పటి వరకు నేను చేసిన డేటా కలెక్షన్ ప్రకారం ప్రతిరోజు నువ్వు ఇదే టైంకి ఇక్కడే వచ్చి బాత్రూమ్ కి వెళ్తామని రికార్డ్ అయ్యింది. సిస్టమ్ కమాండ్స్ ది ఆపరేషన్. అమ్మయ్యా, ఇప్పుడే హాయిగా ఉంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఛాలెంజ్ బ్లేడర్. ఏంటిది? నాకేం అర్థం కొట్టదు. ఛాలెంజా? ఛాలెంజ్ బ్లేడర్ కి నీకు స్వాగతం. ఈ రోజుకి నేను మీ హోస్ట్ ని. నా నిజమైన పేరు IS BJ 538629 మెయిన్ ఫ్రేమ్. షార్ట్ గా మెర్సీ అని కూడా పిలుచుకుంటారు. మెర్సీనా? ఓకే, ఇవాళ ఛాలెంజర్ ని ఇంట్రడ్యూస్ చేసే సమయం ఇది. చెప్పండి, మీ పేరేంటి? ఏంటి? నేనా? నా పేరు జింగా హాగానే. అంటే మీకు శుభాకాంక్షలు జింగా. మీరు ఆడే ఈ ఆటని ఈ కెమెరాలో మేము రికార్డ్ చేస్తాం. ఒక్క నిమిషం, మీరు దీన్ని టీవీలో టెలికాస్ట్ చేస్తారా ఏంటి? అవును సోదరా, ఇది లైవ్ గా టెలికాస్ట్ అవబోతోంది. అంటే సరేనండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు. సరే, ఇప్పుడు మనం పోటీని ఫస్ట్ రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం అండి, కానీ ఇది ఎలాంటి ఛాలెంజ్ చెప్పలేదే. ఏంటి బాబు ఇలా అడుగుతున్నావు? అంటే ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు ఛాలెంజ్ బ్లేడర్ టెలివిజన్ షోని చూడలేదా? లేదు, ఎప్పుడు వినలేదు. అలాగా, సరే సెకండ్ సీజన్ ఫేమస్ అయిపోతాం. సరేలేండి, మీరు అనుకున్నట్టే అన్ని జరగని. ఓకే, ఈ పోటీ ఏంటంటే బ్లేడర్స్ వాళ్ళ ఛాలెంజ్ ని సెపరేట్ గా ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ స్కిల్స్ ని కూడా చూస్తాం. ఏంటి, నా బేతోనా? మీకు ఇచ్చే ఛాలెంజెస్ ని మీరు సరిగ్గా పూర్తి చేయగలిగితే మీకు మంచి అవార్డు ఇస్తాము. కోల్పోవడానికి ఏమీ లేదు కాబట్టి నేను ఈ ఛాలెంజ్ ని ఒప్పుకుంటాను. అయితే ఆల్ ది బెస్ట్.
ప్రేక్షకులందరూ సిద్ధమేనా? ఈ రోజు మన పోటీ జింగాతోనే. స్టార్ట్ చేసే ముందు ఒక బ్రేక్ వెళ్ళి వచ్చేస్తాను. నువ్వు నన్ను ఓడించినప్పుడు నేను పడ్డ బాధ నువ్వు అనుభవించడానికి నిన్ను ఓడించి తీరుతాను. చాలా కష్టంగా ఉంది జింగా. నిన్ను ఓడించడానికి నేను ఇంత కష్టపడాలి అంటే తప్పకుండా కష్టపడతాను, ఎంత కఠినంగా ఉన్నా సరే. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయను. దాదాపు చేరుకున్నాను. జింగా గుహల ఏంటా శబ్దం? Caves? Huh? What's that? ఛాలెంజ్ ప్లేయర్ కి మీకు స్వాగతం, సుస్వాగతం. స్టేజ్ 1 స్టార్ట్ అవబోతోంది. మీ ఫస్ట్ పోటీ ఇదే. వీటన్నిటిని 10 క్షణాల్లో మీరు ఓడించాల్సి ఉంటుంది. ఏంటి 10 సెకండ్స్ లోనా? అవును, ఏంటి మీ వల్ల కాదా? నేను దేనైనా సాధించగలను. మీరు చూస్తూ ఉండండి, నా ప్రతిభ ఏంటో చూపిస్తాను. ఈ ఓవర్ యాక్షనే మాకు కావాలి. ఒక ప్లేయర్ గా నీకు ఎంత సామర్థ్యం ఉందో నాకు ఇప్పుడు చూపించాలి. 3 బేల అన్నిటిని ఒకేసారి లాంచ్ చేసి చాలా పెద్ద పొరపాటు చేశావు. నీ తడాక ఏంటో చూపించి పెగసస్. నేను గెలిచాను. అద్భుతం. మీరు దీన్ని 2.87 సెకండ్స్ లో సాధించారు. మీ టాలెంట్ కి తగ్గట్టు మా దగ్గర మంచి పోటీ ఉందని మేము నమ్ముతున్నాం. అది మీరు మా స్టేజ్ 2 చూస్తే మీకే అర్థమవుతుంది అనుకుంటాను. మీరు వీటన్నిటిని దాటి ఎలా ముందుకు వెళ్తారో చూస్తాం. ఏం చేస్తున్నారు? విక్రమా, డాన్స్ వేయకుండా ఒకసారి నీ వెనకాలకి తిరిగి చూడు. నీ ఫిజికల్ రికార్డ్ డేటా ఇప్పుడే నాకు రికార్డ్ అయిపోతుంది. మెర్సియా, ఇప్పుడు నేను ఏం చేయాలి? అవును, అదే వెంటనే ఉపయోగిస్తాను. చిత్తడి చేసేద్దాం. ఏంటి లయన్ గేర్ ఫోర్స్ వాల్ మీకు నచ్చిందా నక్కలు? మీరు ఎంత ప్రయత్నించినా సరే మీరు నన్ను తాకలేరు. జీవితం మీద ఆశ ఉంటే మర్యాదగా వెళ్ళిపోండి. అంటే యుద్ధానికి సిద్ధపడ్డారన్నమాట. అవి తెలివిగా నన్ను గమనిస్తున్నాయి. తర్వాత ఏం చేయబోతున్నానో తెలుసుకుంటున్నాయి. నా శక్తి ఎంతో అవి తెలుసుకోవాలని చూస్తున్నాయి. నేను వాళ్ళకన్నా బలవంతున్నా బలహీనున్నా మాలో గొప్ప వీరుడు ఎవరు?
ఎదుర్కోలేని సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొనేవాడే దేన్నైనా సాధిస్తాడు. నిజానికి అలాంటి వాడే జింగాతో పోటీ చేసి గెలవగలడు. భయాన్ని మర్చిపోవాలి. శత్రువు గురించి మనం ఆలోచించకూడదు. అవి నక్కలైనా సరే, బ్లేడర్స్ అయినా సరే నాకు అనవసరం. జరిగే యుద్ధంలో బలవంతులు ఎవరని తెలుసుకోవడమే మనకి ముఖ్యం. మాలో ఎవరు బాగా యుద్ధం చేయబోతున్నారు, నేను గెలుస్తానా ఓడిపోతానా, ఇదే మనం తెలుసుకోవాలి. తప్పకుండా ఇందులో నేను ఓడిపోను. నేను గెలిచే తీరుతాను. Go! ఏంటిది? ఇదేంటి కొత్తగా ఉంది? నేను నా ఇంకా పాపకలేకపోతున్నా. నీకు 30 seconds టైం ఉంది. ఏంటి? అయితే ఇప్పుడు చూడు. ఆనర్ కట్టేశాం. ఇప్పుడు మనం స్టేజ్ 9 కి వెళ్తున్నాం. ఇదే నేను నీకు ఇస్తున్న నెక్స్ట్ ఛాలెంజ్. ఈసారి వచ్చింది ఒక స్టామినా టైప్. ఖచ్చితంగా మీరు అనుకుంటున్నంత ఈజీగా మాత్రం ఈ గేమ్ ఉండదు. ఏంటిది? దీన్ని ఓడించడానికి మేము మీకు ఇస్తున్న టైం 60 seconds. ఇలా నోటుకొచ్చినామని చెప్తే ఏమర్థం? ఓటంతే అంతే బ్రో. నువ్వు లేట్ చేస్తూ ఉంటే హైట్ కూడా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు నేను పెగసస్ డేటా మొత్తం కలెక్ట్ చేస్తాను. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? బ్రో ఇంకా 30 seconds ఉంది. ఏం చేయాలో తెలిసింది. గో పెగసస్, అదరగొట్టు. ఆల్ రైట్. మీరు పోటీ పడ్డ విధానం మాకు చాలా బాగా నచ్చింది మిస్టర్ జింగా. ఇప్పుడు మేము మీకు ఇవ్వబోతున్నది మా ఫైనల్ ఛాలెంజ్. నా స్టేజ్ ఇదిగో మీ ముందుకి వస్తుంది. చిత్తడి చేసేద్దాం. ఇది మిగతా బ్లేడ్ల కన్నా 20 times బాగా అటాక్ చేస్తుంది. బాగుంది కదా? 60 seconds లో నువ్వు దీన్ని ఓడించాలి. ఒక్క నిమిషం, మీరేం జోక్ చేయట్లేదు కదా? నేను వెయిట్ చేస్తున్నాను. ఏంటి? జాగ్రత్త పెగసస్. ఇది నా సమస్య. మీ వల్ల కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వదిలేసి వెళ్ళిపోతానని నేనెప్పుడు చెప్పాను? కానీ ఇంత పెద్ద బేబ్లేడ్ ని ఎదుర్కోవడం ఎలా? 20 seconds ఉన్నాయి బ్రో. పెగసస్ దూకు. పెద్దగా ఉన్నంత మాత్రాన అదేం గొప్పది కాదు. ఎందుకంటే ఎంత పెద్దదిగా ఉందో దాని బ్యాలెన్స్ కూడా అంత తక్కువ ఉంటుందని అర్థం. దాని వంచై పెగసస్. పోటీ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. దాని బ్యాలెన్స్ కోల్పోయేలా చేశానంటే నేను ఇందులో గెలవచ్చు. పెగసస్ చిత్తడిచ్చేసేయ్. అద్భుతం. చాలా బాగా ప్రతి ఛాలెంజ్ ని మీరు ఎదుర్కొన్నారు మిస్టర్ జింగా. మీరు గెలిచిన సందర్భంలో ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మిస్టర్ జింగా? నేను గెలిచాను, చూసారా? చాలా బాగుంది. ఈ రోజు పోటీ పూర్తయిపోయింది. ఏంటి అంతేనా? ఇంతటితో మా పోటీ సమాప్తం. ఏంటిది? అది అయిపోయిందన్నావు కదా, ఇంకా ఏంటి? అతి త్వరలోనే నీకు తగ్గ ఆపోనెంట్ ని మీరు కలవబోతున్నారు. ఈ రోజు మేము మీ దగ్గర నుంచి సంపాదించిన డేటాతో వాడు నిన్ను ఓడించేస్తాడు. ఏంటి నా డేటానా? ఏమంటున్నారు? ఏమైంది జింగా? జింగా? నీకేం కాలేదుగా? ఏంటి జింగా, బాత్రూమ్ కి ఇలా కూడా వెళ్ళి రావచ్చా? హే, ఛాలెంజ్ బ్లీడర్ అనే టీవీ షో గురించి మీకు ఏమైనా తెలుసా? అలాంటి ఏమీ వినలేదు. నాకు కూడా తెలియదులే. అంటే ఇప్పుడు జరిగిందంతా నేను తిరిగి వచ్చేసాను మాస్టర్. నేను అడిగిన డేటా సిద్ధంగా ఉందా మెర్సీ? అదంతా నా హార్డ్ డ్రైవ్ లో స్టోర్ చేసుకున్నాను. అది చూస్తే మనకి జింగా ఇంకా తన పెగాసస్ గురించి తెలుస్తుంది. మంచి పని చేశావు మై ఫ్రెండ్. కియోయా రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మిస్టర్ డర్టీ సార్, ఉల్ఫ్ క్యానియన్ నుంచి మనకు ఒక కాంటాక్ట్ అందింది. వాడు సాధించాడు.
ఆ!